Hello, this is Kavya and welcome to my channel Kavya's Diary. ఇది నా యూట్యూబ్ లో ఇది నా ఫస్ట్ వీడియో. నాకు ఎప్పటి నుంచో వీడియోస్ చేయాలని ఉండేది, బట్ సమ్హౌ కుదరలేదు. సో నౌ ఐఎమ్ స్టార్టింగ్ ఎ న్యూ యూట్యూబ్ ఛానల్ విత్ డిఐవైతో స్టార్ట్ చేస్తున్నా. అందరికీ తెలుసు కదా డిఐవై అంటే డూ ఇట్ యువర్ సెల్ఫ్. సో నేను డిఐవైలో ఓల్డ్ టీషర్ట్ని లిటిల్ బిట్ ఆఫ్ పెయింటింగ్ చేసి న్యూ లుక్ని ఇద్దాం అనుకుంటున్నా. అండ్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి అందరం టీషర్ట్స్ని వేసుకుంటాం కాబట్టి నైట్ సూట్స్లో. సో మీ అందరికి యూజ్ అవుతుందని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నా. నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. సో లెట్స్ ట్రై దిస్ టీషర్ట్ పెయింటింగ్. సో నేను ఈ ప్లెయిన్ గ్రీన్ టీషర్ట్ని తీసుకున్నా. యాక్చువల్లీ ఇది నేను మా హస్బెండ్ దగ్గర నుంచి జాతీయం చేసేసాను 1 year బ్యాక్. సో దానికి ఈ ప్లెయిన్ టీషర్ట్కి నేను ఒక మంచి న్యూ లుక్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నా. ఇది చాలా సింపుల్ డిఐవై. ఈ టీషర్ట్ని ఏదో ఒకటి మీకు ఓల్డ్ టీషర్ట్ అయినా పర్వాలేదు. సో ప్లెయిన్ టీషర్ట్ని తీసుకున్నా. అండ్ మీకు ఇది మాస్కింగ్ టేప్ తెలుసా? యాక్చువల్లీ ఇది అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కూడా దొరుకుతుంది. మాస్కింగ్ టేప్ అంటారు, ఆర్ఎల్స్ దీన్ని పేపర్ టేప్ అని కూడా అంటారు. జస్ట్ చాలా తక్కువ ఐటమ్స్లో డిఐవై మనం చేసుకోవచ్చు. మనకు ఒక ఓల్డ్ టీషర్ట్ ఆ న్యూ టీషర్ట్ ఏదైనా తీసుకోండి, ప్లెయిన్ టీషర్ట్ అయితే బాగుంటుంది. సో ఫెవిక్రిల్ కలర్స్ మీకు తెలుసు కదా. సో యాక్రిలిక్ కలర్స్ అంటారు. మనకి యాక్చువల్లీ ఫ్యాబ్రిక్ కలర్సే ఉండని అవసరం లేదు, యాక్రిలిక్ కలర్స్ కూడా మనం బాగా పెయింట్ చేసుకోవచ్చు. టీషర్ట్కి బ్యాక్ సైడ్ పెయింట్ అంటుకోకుండా ఒక కార్డ్బోర్డ్ని మధ్యలో పెట్టుకొని అప్పుడు మనం పెయింట్ చేసుకోవాలన్నమాట. లేకపోతే బ్యాక్ సైడ్కి అంటేస్తుంది. సో మనం కేర్ఫుల్గా ఉండాలి. అండ్ మనం మధ్యలో చూసుకొని మాస్కింగ్ టేప్ని అటాచ్ చేసుకోవాలి. దెన్ మనకు కావాల్సింది డ్రా చేసుకోవాలన్నమాట. సో డ్రా చేసుకొని మనకు కావాల్సిన షేప్లో మళ్ళీ ఇంకా మాస్కింగ్ టేప్ని మళ్ళీ అటాచ్ చేసుకోవాలి. యాక్చువల్లీ నేను చిన్న మాస్కింగ్ టేప్ తీసుకొని అక్కడ అటాచ్ చేశాను, బట్ మీకు పెద్ద మాస్కింగ్ టేప్ని కూడా తీసుకొని చేయొచ్చు. అప్పుడు మీకు కొన్ని బ్లాక్స్ అనేవి తగ్గుతాయి అన్నమాట. సో నేనైతే ఎక్కువ కావాలని చెప్పి చిన్న మాస్కింగ్ టేప్ తీసుకుని నేను 2 కలర్స్ని చూస్ చేసుకున్నాను. ఆల్టర్నేటివ్ కలర్స్ ఆల్టర్నేట్గా వేద్దామని చెప్పి. సో లుక్ బాగుంటుంది అని చెప్పి సో ఇలా నేను ట్రై చేశాను. ఇంకా లుక్ ఎలిగెంట్గా ఉండడానికి మీరు డిఫరెంట్ కలర్స్ని కూడా ట్రై చేయొచ్చు, బాగుంటుంది అలా కూడా. బట్ మనం పెయింట్ చేసేటప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా వేయాలి. బికాజ్ పక్కకి స్ప్రెడ్ అయిపోతే మాత్రం అసలు లుక్ బాగోదు. సో చాలా కేర్ఫుల్గా నీట్గా వేసుకోవాలి. ఫైనల్ అవుట్పుట్ ఎంత బాగా వచ్చింది కదా. అండ్ ఆ మాస్క్స్ రిమూవ్ చేసాక ఇంకా బాగుంది. దిస్ వాజ్ ద ఫైనల్ లుక్.